అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వం కానీ లేదా ఈనాడు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గడిచిన 13 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్న యోగులు ఆనాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశారు, ఆయన కబర్దస్తాల నుంచి రాష్ట్రాన్ని మన నాయకుడైన జగన్మోహన్ రెడ్డి చేతికి అందించడానికి నిరంతరము ఆనాడు మనం అనేక సంవత్సరాలుగా పోరాటం చేయడం వల్ల 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రానికే కాదు ఈ దేశానికే ఒక మోడల్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు అంటే దానంతటికీ కారణం సోషల్ మీడియా. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన సోషల్ మీడియా ఒక కీలక భూమి పోషించిందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఈరోజు మనం చూసాం, మన ముఖ్యమంత్రి గారు అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ పేదరిక నిర్మాణం చేస్తూ పేదవాడు అనేవాడు ఈ రాష్ట్రంలో తలెత్తుకునే విధంగా తన కుటుంబం దగ్గర కానీ తన గ్రామంలో కానీ తన పరిధిలో కానీ గర్వంగా బతకగలము అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రిని చూసిన తర్వాత ఇంత సమర్థవంతంగా, ఎందుకంటే ఆనాడు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి వ్యవస్థలను బచ్చిపెట్టించి వ్యవస్థల్ని నాశనం చేసి పూర్తిగా కొన్ని కులాల మధ్య కొన్ని మీడియా సంస్థల మధ్యకి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు నుంచి లాక్కుని ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్పు తీసుకొచ్చి ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయని విధంగా అమలు చేసే ముఖ్యమంత్రిని మనం ఈరోజు 5 సంవత్సరాలుగా చూసాం. 5 సంవత్సరాలు ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మొన్ననే విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. విజయనగరంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ ఒక శాసనసభ్యుడు వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధి తనతో అన్నారు, సరే ఇన్ని హామీలు ఇస్తున్నాము, ఇవి సంక్షేమ పథకాలు మనం ఇస్తామని చెప్పాం, ఇవి అమలు చేయగలమా, దీనికి రాష్ట్ర బడ్జెట్ మనకు సరిపోతుందా అని చెప్పి అలా అడుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వస్తే దాన్ని అమలు చేసి చూపిద్దాం, అమలు చేద్దాం, చేసిన తర్వాత మీతో మాట్లాడతానని చెప్పారు. అదే మన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అమలు చేసి నిన్న జరిగిన సమావేశంలో ఎన్నికలకు వెళ్లే ముందు నిన్న జరిగే సమావేశంలో ఆఖరి సమావేశంలో చూడండి అన్న, ఈ రాష్ట్రంలో ఒక విశ్వసనీయమైన ముఖ్యమంత్రిగా, ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా, పారదర్శకంగా సామాన్యమైన ప్రజలకి అన్ని రకాలుగా 5 సంవత్సరాలు నేను చెప్పిన ప్రతి ఒక్క మేనిఫెస్టో అమలు చేసిన 99% మేనిఫెస్టో అమలు చేసిన ముఖ్యమంత్రిగా నేను నిరూపించుకున్నాను, ఇది వాస్తవం కాదా అని చెప్పి స్వయంగా ఆయన చెప్పినప్పుడు కింద కూర్చున్న మేమందరం గర్వపడ్డాం. ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గాన్ని 87% లేదా 95% సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రజల్ని దగ్గరకు మీరు వెళ్ళండి, ఈ ప్రభుత్వం తాలూగా ఆలోచన మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాన్ని మీరు వివరించండి. ఈ రోజు వెళ్ళబోయే ఎన్నికలు మరి ఏ పేదవాడికి పెద్దవాడికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, ఈ ఎన్నికలు మీరు గమనించండి అని చెప్పి అతను చెప్పినప్పుడు రాష్ట్రమే కాదు దేశం కూడా చూసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయని. ఎందుకంటే జరుగుతున్న ఎన్నికలు రెండు వర్గాల మధ్య ఏదైతే పెద్దవాళ్ళకి అనుసరిస్తూ పెద్దవాళ్ళకి సాయపడుతూ పెద్దవాళ్ళ వెనక నడుస్తున్న నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మరి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ తాగా స్థితిగతులు మార్చే వ్యక్తిత్వం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య. అలాగే రాజకీయాల్లో కూడా ప్రక్షాళన చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక సమస్యనే కాదు, ఒక ముఖ్యమంత్రిగా, ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అనేకమైన మంచి కార్యక్రమాలు ఈవేళ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన అలాంటి వాడికి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు అంటే ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యమైన కార్యకర్త కోసం ఎంత దూరంగా ఆలోచిస్తారు. ఒక వ్యవస్థని మార్చడానికి, ఒక రాజకీయ వ్యవస్థని, ఒక రాజకీయ మనం ఒకప్పుడు చూసాం, రాజకీయాల్లో పెద్ద కుటుంబీడే శాసనసభ్యుడు, పెద్ద కుటుంబీడే పార్లమెంట్ సభ్యుడు, పెద్ద కుటుంబీడే రాజ్యసభకు వెళ్ళేవాడు, 1,000 కోట్ల రూపాయలు
ఒక రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళు తీసుకురావాలనడానికి ఈ రోజు మనం ఈ రాష్ట్రంలో శాసనమండలి సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ అభ్యర్థులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ పేదవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, అత్యంత అవగాహన ఉన్న వాళ్ళు, పేదరికంతో పుట్టి పేదరికంలో ప్రజాపతిని పనికిరాలా అని ఆలోచిస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఈవేళ పాలన వైపు తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర రాజకీయాలే ప్రక్షాళన చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాగే మన జిల్లాని ఈరోజు చూసుకోండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధిలో ఈ జిల్లా వెనుకబడిన జిల్లా, పేదరికంలో ఉన్న జిల్లా, ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతోని ఆనాడు విద్యను ప్రోత్సహించడానికి అంబేద్కర్ యూనివర్సిటీని ఆ రోజు మన జిల్లాకి అవకాశం కల్పించారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కోసం వేల కోట్ల రూపాయలు దేశ కనీస ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఉన్న ఇవ్వకుండా శ్రీకాకుళం లాంటి జిల్లాను నిర్లక్ష్యానికి గురి చేస్తే 1000 కోట్ల రూపాయలతో ఒకసారి ఫేజ్ 2 నుంచి మన జిల్లాను ఆదుకున్న నాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. అదే రిమ్స్ హాస్పిటల్ మనం చూసాం. ఈ జిల్లాకు సరైన వైద్య సదుపాయం లేదు, ఇబ్బంది పడుతున్న రోజులు ఈ జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ ఇచ్చి 3 వ్యవస్థలను 3 రకాలుగా సాయం అందించిన నాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి. మరి ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలుగా మళ్ళీ ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవేళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందించడానికి మూలపేటలో పూర్తి నిర్మాణం చేయడం జరిగింది. 4360 కోట్ల రూపాయలు ఈవేళ మూలపేటలో, టెక్కల్ నియోజకవర్గం మూలపేటలో పూర్తి నిర్మాణం జరుగుతుంది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 70 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. 3 నియోజకవర్గాలకు సంబంధించి 962 కోట్ల రూపాయలు, 65 కోట్ల రూపాయలతో పాతపట్నం, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలు సుమారు 1400 గ్రామాలకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఈవేళ తీసుకోండి, మరి ఏదైతే మళ్ళీ సాగునీరుకి ఇబ్బంది పడుతున్నామో, ఫేజ్ 2 యువగా ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకి అటు ఇచ్చాపురం వరకు సాగునీరు ఇవ్వడానికి కోసం 350 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ని మన వంశాల మీద పెట్టి మన ప్రాంతానికి సాగునీరు ఇవ్వడానికి రూపాయలు చేశారు. పూర్తి చేయడానికి అన్ని రకాలుగా పూర్తవుతుంది. అలాగే నందిగామ మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ 850 కోట్ల రూపాయలతో ఆఫ్షోర్ నిర్మాణం పూర్తవుతుంది. ఇదంతా కూడా మనం ఈ జిల్లా ప్రజానికానికి మనం తెలియజేయాలి. ఈ ఏనాడు కూడా తెలుగుదేశం ఏ రోజు కూడా 25 సంవత్సరాలుగా అధికారంలో ఉంది తెలుగుదేశం. 40 సంవత్సరాలు వారు పార్టీ పెట్టి అత్యధిక శాతం ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజానికం తెలుగుదేశానికి కొనుక్కోస్తూ వచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారిని 2 పర్యాయాలు 2004లో జరిగిన ఎన్నికల్లో 7 శాసనసభ స్థానాలతో రాజశేఖర రెడ్డి గారు నడిచారు. 2009 ఎన్నికల్లో 9 శాసనసభ స్థానాలతో రాజశేఖర రెడ్డి వెనుక నడిచారు. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక 8 శాసనసభ స్థానాలతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి కోసం ఈ జిల్లా ప్రజానికం పూర్తి స్థాయిలో ఆయన సహకారం అందించడం జరిగింది. రేపు జరగబోతున్న ఎన్నికలు, 24లో జరుగుతున్న ఎన్నికలు మనందరం కూడా ఓ ఛాలెంజ్గా తీసుకుని ఈ జిల్లాలో ఉన్న 8 శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీ సునాయాసంగా విజయం సాధించడం మీ అందరూ సహకరించమని, ఈ జిల్లాలో ఉన్న సోషల్ మీడియా ప్రతినిధులందరూ కూడా యూనిటీగా సహకరించమని మీ అందరికీ రిక్వెస్ట్ చేయడానికి సమావేశాన్ని, ఆత్మీయ సమావేశాన్ని పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ, మరి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ మన నియోజకవర్గం వైపు మళ్ళీ మనం మీటింగ్లు పెట్టుకుందాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ 2 మాసాలు క్షుణ్ణంగా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా, మరి మన ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం తీసుకుంటే 299 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సుమారు 120 గ్రామ పంచాయతీలు. ఈ పంచాయతీల్లో స్వయంగా మన సోషల్ మీడియా గ్రూపులు పెట్టి మీరు ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 24 మంది పార్టీ నియమించిన మీ స్థానిక శాసనసభ్యురాలు మరి అభ్యర్థి అయిన విజయ్ గారు నియమించిన సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో మనం కూర్చుందాం. ప్రతి పోలింగ్ బూత్ కూడా కొత్తగా మనం టీంలు ఏర్పాటు చేసుకుని, గ్రూపులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ కింద స్థాయిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు
కానీ, విద్యాదేవన్ కానీ, వసంతదేవన్ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ అనేకమైన సంక్షేమ పథకాలు ఒక నియోజకవర్గ స్థాయిలో అందించారు, ఒక మండల స్థాయిలో అందించారు, ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో అందించారు. అది విస్తృతంగా ప్రచారం వెళ్ళే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే మరి టెక్కల్ కాన్స్టిట్యూన్సీలో కూడా 136 పంచాయతీలు ఉన్నాయి, 316 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఈ రకంగా, అలాగే పలాసలో కూడా 97 గ్రామ పంచాయతీలు, 21 వార్డులు ఉన్నాయి, అలాగే 284 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఆ పరిధిలో కూడా మనందరం కూడా యూనిటీగా ఈ వర్క్ను మనం ప్రారంభిద్దామా. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 2 మాసాలు 7 శాసనసభ స్థానాలు ఒక పార్లమెంట్ పరిధిలో జిల్లా యూనిట్గా తీసుకుని ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా మీ గౌరవం పెరిగే విధంగా మీ శాసనసభ్యులతో మాట్లాడతాను, వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్తాను. మీ టీం ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా శాసనసభ అక్కడ ఉన్న శాసనసభ అభ్యర్థి పార్టీ ఇన్ఛార్జి ఎవరైతే మీకు నియామకం చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతం తీసుకెళ్ళడానికి కోసం మీరు ఏం చెప్తే అది చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తే చేయండి. మాకు మేము 2 మాసాలు జగన్మోహన్ రెడ్డి కోసం మా ప్రాణాలను తెగించైనా సరే పార్టీ కోసం, పార్టీ చేసే కార్యక్రమాల కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల కోసం విస్తృతంగా ప్రజల మధ్యకి తీసుకెళ్తామని చెప్పి మీరు ఏది చూసిస్తే అది అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా చేస్తున్నాను. అలాగే పాతపట్నంలో కూడా 322 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మరి అలాగే నర్సన్నపేటలో 290 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మరి ఆమ్డాలోసులో 259 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళంలో 279 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వారు కూడా ఇప్పుడు ఆల్రెడీ 16 మంది కాన్స్టిట్యూన్సీ శ్రీకాకుళం పెట్టుకున్నామన్నారు. కింద స్థాయికి వెళ్తానికి 90 మందిని ఐడెంటిఫై చేసామని చెప్పారు. అలాగే మిగతా నియోజకవర్గాలు, మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా శ్రీకాకుళం ఎలా చేశారో మనం కూడా అలా చేయడానికి ప్రయత్నించేద్దామా. మీరు ఫుల్ టైం కేటాయించమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది ఒకటి మన తాలూకా శక్తిని, మన జ్ఞానాన్ని, మన సమర్థతని ప్రూవ్ చేసుకోవడానికి ఒక వేదిక అయితే, ఏ ఛానల్, ఏ పత్రిక, ఏ ఒక్కరు కూడా శాసించలేని వ్యవస్థ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఒక సోషల్ మీడియా మాత్రమే అని చెప్పి ఏ వ్యవస్థైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉందంటే అది సోషల్ మీడియా వాళ్ళకు ఉంది. కనుక మీరు ఆ యాంగిల్ ఆలోచన చేయమని, మీ తాలూకా టాలెంట్ను పూర్తి స్థాయిలో మనందరం కలిసి ఉపయోగించుకుందాం. అది జగన్మోహన్ రెడ్డి కోసం మనందరం కలిసి పనిచేద్దామని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆత్మీయ సమావేశానికి పిలువగానే వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన నాయకులుగా ఏదైతే విజన్ ఉందో, ఆలోచనలు ఉన్నాయో అది గ్రామ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ 2 మాసాలు పూర్తి స్థాయిలో మీరు కేంద్రీకరించమని, మరి నేను ఈ సందర్భంలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రతి శాసనసభ్యులు రేపు ఎన్నికల్లో విజయం సాధించబోతున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు. ఏ ఒక్కరి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేను విస్తృతంగా తిరిగాను కింద స్థాయిలో. ఎందుకంటే నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా ఓ సామాన్యమైన వ్యక్తిగా వచ్చి రాజకీయాలపై 25 సంవత్సరాలు నిరంతరం ఒక వ్యవస్థ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఎవరేంటి, ఎక్కడ పరిస్థితులు ఏంటి, ఆ స్థానిక ఇబ్బందులు ఏంటి, దాన్ని ఎలాగనిపించడానికి మీద అవగాహన ఉంది. కనుక నాకు పూర్తి స్థాయిలో ఉంది. రేపు 7 శాసనసభ స్థానాలు మనం గెలవబోతున్నాం. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీ శాసనసభ అభ్యర్థి తరఫున మీరు కష్టపడండి. నాకు కూడా ఒక అవకాశం అక్కడ మీతో కలిపి ఈ శాసనసభ అభ్యర్థి తరఫున నన్ను కూడా విస్తృత ప్రచారం ఇవ్వండి అని చెప్పి మీకు కోరుకుంటూ, మీరు ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వ్యవస్థ మీది. మీరు ఒక సోదరుడు చెప్పాడు ఇచ్చాపురం నుంచి, నేను పనిచేస్తున్నది ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం కాదు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నానని చెప్పాడు. కనుక నేను ఆయనకి హ్యాట్సప్ చెప్తూ నేను ఒకటే మీకు మనవి చేస్తున్నాను. మీరు ఎవరైతే ఈవేళ మీరు కోరిన వెంటనే 162 మందిని మనం కోరాం. మీరు ఏదైతే మీరు ఐడెంటిఫై చేసిన వారు ఈవేళ 136 మంది ఆఫర్ అయ్యారు. మీ అందరికీ కూడా మిగతా వాళ్ళకి కూడా కాన్స్టిట్యూన్సీ వైజ్ పెట్టే మీటింగ్లకి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళతో నేను మాట్లాడతాను. కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు అవసరం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడుకున్నాం, అక్కడే కూర్చొని మాట్లాడుతున్నాం. మన టైం మనకు సెట్ అవుతుంది పోలింగ్ బూత్ వైజ్ పనిచేస్తే. మరి మీ అందరికీ నా స్పెషల్ ఆమె ఏంటంటే మీ
అందరికీ ఈ 2 మాసాలే కాదు, రేపు మన ఎన్నికల్లో మీరందరూ కూడా డిగ్రీ అంతకంటే ఎక్కువ ఏది అనుకూలంగా ఉంటే రేపు మన పోర్టు పూర్తయితే ఆ పోర్టులో మీ అందరికీ కూడా ఎవరికి అవకాశం ఇవ్వాలి అకామిడేషన్ చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు ఏ ఎమ్మెల్యేతో కానీ ఏ నాయకులతో కానీ ఎవరితో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. నేను అందరినీ సామాన్యమైన వాడు కనుక అందరినీ రిక్వెస్ట్ చేసుకుని మీ ఎమ్మెల్యే మంచి ఆయన పట్టుకుంటారు. మీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ మరొకటో పట్టుకున్నా సరే ఆ పోర్టులో మీ నియామకాల కోసం, మీరు చెప్పే వ్యక్తుల నియామకం కోసం మీరు 2 మాసాలు టైం కేటాయించి మీరు పనిచేయండి. మీరు పనిచేసినందుకు మీ గౌరవం పెరిగే విధంగా ఎక్కడా మీకు ఇంట్లో కాకుండా మీరు పనిచేసేది ఇనాక్టివ్ అక్కడ ఇనాక్టివ్ అయితే నేను సాయం చేయలేను. అది మాత్రం మీరు ఆలోచన చేసుకోండి. మీరు యాక్టివ్గా పనిచేయండి. మీరు 2 మాసాలు మీకు అన్ని రకాలుగా నేను సాయపడతాను. ఆ తర్వాత కూడా మీకు 100% మీకు సాయపడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఎందుకు మీకు రిక్వెస్ట్ చేశానంటే, మరి రామ్మోహన్ నాయుడు తాలూకా ప్రచారం మీ అందరికీ తెలుసు. అతను ఈ జిల్లాకి ఏం చేసింది లేదు. 10 సంవత్సరాలుగా ఆయన చేసేది ఒక్క పని కూడా లేదు. ఆయన ముందు బడ్జెట్ ఆయన ఖర్చు పెట్టలేకపోయాడు. ప్రతి ఏటా 5 కోట్ల రూపాయలు ఇస్తున్నా దాన్ని కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేదు. అంటే ఆయనకున్న పాలిటిక్స్ లో ఎర్రనాయుడు గారికి ఉన్న విస్తృతంగా తిరిగే గుణం, ఎర్రనాయుడు గారికి ఏమి బయటకు కనిపించకుండా ఎవరికీ దొరకకుండా తిరిగే గుణం రామ్మోహన్ నాయుడు. ఈ 2 మీ అందరికీ తెలుసు. మరి రామ్మోహన్ నాయుడు ఇప్పటికీ పరిపాలన రాజకీయ నాయకుడిగా ఆయన ఎదగలేదు. ఆయన అడ్వర్టైజ్ ఏంటంటే ఎర్రనాయుడు కొడుకుగా సోషల్ మీడియాలో, ట్విట్టర్లోను, ఫేస్బుక్, వాట్సాప్లోను విస్తృతంగా కొంతమందిని పెట్టుకుని విస్తృత ప్రచారం ఇచ్చాడు. మనం అంగీకరించవలసింది ముసలివాడి నుంచి పెద్దవాడి వరకు, చిన్నపిల్లడి వరకు ఆయన పేరుని ఎస్టాబ్లిష్ అయ్యింది. ఒక రాజకీయ పార్టీ ఒక జిల్లాలో కానీ ఒక ప్రాంతంలో కానీ అభ్యర్థి విస్తృత ప్రచారమే అన్నిటికీ మూల కారణం అవుతుంది. ఎవరైతే విస్తృతంగా పేరుని కింద స్థాయి వరకు, ఓట్ల వరకు, సామాన్యమైన వర్గం వరకు ఎవరైతే తీసుకెళ్ళగలుగుతామో ఆ అభ్యర్థికి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఇది 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయినా సరే ఫలానా వ్యక్తి అని వాళ్ళు ప్రచారం చేసుకోగలిగారు. నాకు కూడా మీరు పూర్తి స్థాయిలో నా పేరును కానీ నన్ను కానీ కింద స్థాయికి తీసుకెళ్ళాలంటే మీరే నాకు మూల కారణమని, బీజేపీలో ఉందని నన్ను గెలిపించడానికి వాళ్ళంతా సర్వశక్తులా మరి నర్సంపేట శాసనసభ్యులు కృష్ణదాస్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, మరి జిల్లా పరిషత్ చైర్మన్, ఇతర పెద్దలు అందరూ ప్రయత్నం చేస్తారు. బట్ నేను సక్సెస్ అవ్వాలంటే మెయిన్ కారణం మీరని, మీరే నాకు చేయగలని, నేను గెలిస్తే మీ గెలిపేది మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆశీర్వదించండి, నన్ను ముందుకు నడిపించండి. ఎప్పుడు మీ సేవలు కానీ మీ పెద్దలాలు కానీ విస్మరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.